సెంటర్ల పువ్వు పాటోలు పెట్టిన బడ్జెట్, ఏపీల పంక పాటోలు పెట్టిన బడ్జెట్ చూసిన కండ్లతోటి తెలంగాణలో చెయ్యి పాటోలు పెట్టబోయే బడ్జెట్ ఎట్లుంటది అని మస్తుగా ఎదురు చూసిరు కదా. ఆర్థిక మంత్రి అయిన చిన్న ముఖ్యమంత్రి బట్టిసారు ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ను పెట్టిండు. ఇక మరి ఆ బడ్జెట్లో ఏవేవి ఉన్నాయి, ఎవలెవలకు ఎంతెంత ఇచ్చిర్రు అని పురాగా చూసిరా పోరి. బడ్జెట్ కంటే ముందుగాల చెప్పుకోవాల్సింది, ఇవాళ జరిగే బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ సారు తప్పకుండా అత్తడు కావచ్చని కొందరు లీడర్లతో పాటు చాలా మంది జనాలు కూడా ఎదురు చూసిండ్రు. కానీ ఇవాళ కూడా సారు అసెంబ్లీకి డుమ్మా కొట్టిండు, ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాడట. ఇక బడ్జెట్ గురించి చెప్పుకుంటే అధికారంలోకి వచ్చినాక తొలసూరి బడ్జెట్ పెట్టిండ్రు చెయ్యి పాటోళ్లు. 2,75,000 కోట్లతోటి ఏడాది బడ్జెట్ పెట్టిర్రు. ఇక అన్ని శాఖల కంటే అన్నింటికంటే ఎక్కువ 6 గ్యారంటీలకే 53,196 కోట్ల రూపాయలు ఇచ్చిర్రు. అటెన్కాల పంచాయతీరాజ్ శాఖకు 40,000 కోట్ల దాకిచ్చిర్రు. వీటి తర్వాతనే తతిమ అన్నిటికి ఇచ్చిర్రు. వ్యవసాయానికి 19,000 కోట్లు ఇచ్చిర్రు. 1000 కోట్లతోటి మూసీ నదిని మంచిగా చేస్తారట. పేదోళ్ళందరికీ చదువు అందలనని ఢిల్లీలున్నట్టు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను పెడతారట. గందుకోసం 500 కోట్లు కూడా పెట్టిర్రు. ఇక డబుల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూసేటోళ్లకు గుడ్ న్యూస్ చెప్పిర్రు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లని ఇస్తారట. గా ఇండ్ల కోసం 7,000 కోట్ల దాకా పైసలు పెట్టిర్రు. జాగున్నోళ్లకు 5 లక్షలు, జాగ లేనోళ్లకు జాగిత్తరట. ఏడాదికి 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పిర్రు. కౌలు రైతులకు కూడా రైతు బీమా ఇస్తారట. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం అందించడానికి అవసరమైన కార్యాచరణ మొదలు పెడుతున్నది. ఈ సంవత్సరం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఇదంతా ఉత్తి బడ్జెటే. ఎలక్షన్ల ముంగట చెప్పింది ఒకటి, ఇప్పుడు బడ్జెట్లు ఇచ్చింది ఒకటి. రైతులకైతే గీ బడ్జెట్ తోటి ఎసుంటి ఫాయిదా లేదు అని కారడ్డమాడుతున్నారు ప్రతిపక్ష పోళ్ళు. ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పొచ్చు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. ఇక మరి గీ బడ్జెట్ తోటి ఎంతగానం డెవలపింగ్ అవుతుందో, జనాల బతుకులు ఎంత మారుతాయో చూడాలే అని అనబట్టిండ్రు గీ బడ్జెట్ ను చూసిన తెలంగాణ పబ్లిక్.